ఋతువులు మారుతున్నట్టుగా తిరిగే కాలచక్ర భ్రమణంలో వారాలు నెలలుగా మారిపోతున్నాయి. హరిప్రసాద్ మీద అనంతమైన ప్రేమను పెంచుకుంది ఇందిరాదేవి. ఇంటి దగ్గర మాట్లాడుకోవడమే కాకుండా ఈ మధ్య అప్పుడప్పుడు సముద్ర తీరానికి అడపాదడపా సినిమాలకు కూడా వెళుతున్నారు. వాళ్ళ మధ్య పెరుగుతున్న అనుబంధం కృష్ణమూర్తి గారికి తెలీదు. హరిప్రసాద్ అంటే చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వాళ్ళ మధ్యనున్న చనువును ఆయన అపార్థం చేసుకోలేకపోయారు. ఒకరోజు కృష్ణమూర్తి గారు మనవడి పుట్టినరోజు ఫంక్షన్కు రాజమండ్రి వెళ్లారు. మూడో కొడుకు రాజమండ్రిలో నర్సింగ్ హోం పెట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు. ఫంక్షన్ సాయంత్రం. కృష్ణమూర్తి గారు ఆ ఉదయమే వెళ్లారు. ఆఫీస్ టైం అయిపోగానే హరిప్రసాద్ కృష్ణమూర్తి గారింటికి వచ్చాడు. ఇందిరాదేవి కనిపించలేదు. ఆమె కోసం ఎదురుచూస్తూ హాల్లో కూర్చున్నాడు. నౌకరు వెళ్లి అతనొచ్చిన విషయం ఇందిరాదేవికి చెప్పాడు. మెట్లు దిగొస్తున్న ఆమెను చూస్తూ కనురెప్ప వేయడం మరిచిపోయాడు. తెలుపు రంగుకు నలుపు జరీ బార్డరున్న ఖరీదైన చీర, మ్యాచింగ్ జాకెట్, తలస్నానం చేసి జడల్లకుండా వదిలేసిన జుట్టు భుజాల మీద పరుచుకుంది. మిలమిలా మెరిసే చెక్కిళ్ళు, సన్నని నడుము, సృష్టిలోని అందాలన్నీ ఒకచోట రాసిపోసి ఆ రాశితో ఈ ప్రతిమను తయారు చేశారా అన్నంత అందంగా ఉంది. ఆమె మీద నుంచి చూపులు మరల్చుకోవడం కష్టమైంది హరిప్రసాద్కు. ఇందిరాదేవి కళ్ళు దీప్తివంతమయ్యాయి. తను కోరుకున్నదేదో పొందానన్న సంతృప్తి ఆమె ముఖంలో ప్రతిఫలించింది. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. అతని కళ్ళల్లో ఏదో తెలియని కంగారు కదలాడుతూనే ఉంది. చూడండి, మగాడికి ఆడదానికి సృష్టిలోనే కొన్ని తేడాలున్నాయి. ఆడది మగాళ్ళ మొరటుగా ప్రవర్తిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, మగాడు ఆడదానిలా సిగ్గుపడ్డ అలాగే ఉంటుంది. మగాడు మొరటుగా, మొండిగా, ధైర్యంగా ఉండాలి. పిరికితనం పనికిరాదు. మగాడు పిరికివాడైతే అతన్ని ఏ ఆడది ప్రేమించను కూడా ప్రేమించదు అంది అందంగా నవ్వుతూ ఇందిరాదేవి. ఆమె తీసుకుంటున్న చనువు సంతోషం కలిగించిన విజ్ఞానంతో గూడు కట్టుకున్న అతని మెదడు మరింత ముద్దుబారిపోయింది. ఆ క్షణం మారు మాట్లాడలేకపోయాడు. మత్తెక్కించే చూపులతో అతనికి దగ్గరగా కూర్చుంది. అతడు ఆమె చేతిని మృదువుగా నిమిరాడు. సుకుమార సౌందర్యం చెదిరి నలుమూలలా చిందేలా నవ్విందామె. ఆమె చూపుల్లో తొణికిసలాడిన తేలిక భావానికి తట్టుకోలేకపోయాడతను. అతని మనసులో ఆవేశం, ఉద్రేకం పోటీ పడుతున్నాయి. ఆమె చూపులకు, ఆ చూపుల్లో ప్రతిఫలిస్తున్న తేలిక భావానికి మనసు రగిలి మధ్యాహ్నపు సూర్యుడిలా మండిపోతోంది. ఎందుకా నవ్వు? అబద్ధం చెప్పే అలవాటు లేదు కాబట్టి నిజమే చెబుతున్నాను. మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నవ్వాలనిపిస్తోంది. మీ పిరికితనాన్ని చూస్తుంటే ఏడవాలనిపిస్తోంది. ఆమె మాటల్లో రాను రాను కోపం చోటు చేసుకుంది. ముఖం కందిపోయింది. ఆమెకెందుకంత ఆవేశం వచ్చిందో అతనికి అర్థం కాలేదు. నేనంటే మీకు చులకన భావమా? తుపాకీ గుండు దెబ్బతిన్న పౌరంలా అతని మనసు విలవిల్లాడిపోయింది. కోరి వచ్చిన ఆడదంటే ఏ మగాడికైనా తేలికే. మీ మగాళ్లకు తెలియందేంటో తెలుసా? తను కావాలనుకున్న మగాడి కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఆ మగాడి కోసం పడి చస్తుంది. అటువంటి ఆడదాన్ని తేలిక భావంతో చూస్తారు మీ మగాళ్ళు. కేవలం శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి తనంతట తానుగా మగాడి చెంతకు చేరదు ఆడది. గుండెల నిండా ప్రేమ ప్రవాహం పొంగి పొరలుతున్నప్పుడు, తను ప్రేమిస్తున్న మగాడు తనను కూడా అమితంగా ప్రేమిస్తున్నాడన్న నమ్మకం కుదిరినప్పుడు, ఆ మగాడు తనకే స్వంతం, ఇంకెవరికీ అధికారం లేదు అన్న భావంతో ఆరాధనగా, అనురాగంగా, తనంతట తానుగా తను కోరుకునే మగాడి చెంతకొస్తుంది ఆడది. అటువంటి ఆడదాని ప్రేమ పొందడం తన అదృష్టం అనుకుంటాడు. ప్రేమ విలువ తెలిసిన మనిషి అయితే. ప్రేమ విలువ తెలియని మనిషి అయితే ఆమెను గురించి తేలిగ్గా తీసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమ విలువ తెలియని మనిషి అనుకోవాలో, తెలిసిన మనిషి అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పనా? చెప్పండి. నేనున్న పరిస్థితుల్లో నువ్వు నన్ను ప్రేమ విలువ తెలియని మూర్ఖుడని అనుకుంటావు. భావగర్భితంగా నవ్విందామె. ఇందు, ఆడదాని మనసు అర్థం చేసుకోలేని అవ్వేకిని కాదు అన్నాడు బాధగా. కళ్ళు విప్పార్చుకుని చూసింది అతని వైపు. అప్పుడు అర్థమైంది తను ఆమెను ఏకవచనంతో సంబోధించానని. సారీ ఇందిరాదేవి గారు. ఎందుకు? ఎందుకో మీకు తెలుసు. అందుకైతే సారీ చెప్పనక్కర్లేదు. ఈసారి కళ్ళు వెడల్పు చేసుకుని చూడడం అతని వంతైంది. అవునండి, ఈ విషయం మీకెన్ని రోజుల నుంచో చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను ఇందిరాదేవి గారు అని పిలుస్తుంటే నా మనసుకు అదోలా ఉంటుంది. ఇందు అని పిలిచిన మీ పిలుపులోని ఆత్మీయతకు నా మనసు పులకించింది. నన్ను ఇందు అనే పిలవండి. స్నేహం తారతమ్యాలను మరిపించకూడదు. తారతమ్యాలతో బేరీజు వేసే స్నేహం స్నేహమే కాదు. మీరు బిఎల్ చదవండి. మీ వాక్చాతుర్యంతో లాయర్గా మంచి పేరు సంపాదించుకుంటారు.
అదిగో మళ్ళీ మీరు అంటున్నారు అంది బొంగమూతితో. అలవాట్లో పొరపాటు తమాషాగా భుజాలు ఎగరేస్తూ అన్నాడు. ఇంకోసారంటే క్షమించను అంది ఇందిరాదేవి నవ్వుతూ. చిత్తం అన్నాడు హరిప్రసాద్ అభినయించి నవ్వుతూ. అతని నవ్వులో శృతి కలిపింది ఇందిరాదేవి. ఇందు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో అంత ముఖ్యమైన విషయం? సస్పెన్స్తో చంపకుండా త్వరగా చెప్పండి గోముగా అంది. చెప్పిన తర్వాత చాలా బాధపడతావు. హరిప్రసాద్ ముఖం గంభీరంగా మారిపోయింది. అబ్బా, త్వరగా చెప్పండి. ఇందు, నాకు పెళ్ళైపోయింది, భార్య ఉంది. ఆ మాటన్న తర్వాత ఇందిరాదేవి ముఖంలోకి చూడలేక తలంచుకున్నాడు. నెత్తిమీద పిడుగుల వర్షం కురిపిస్తున్నట్టు అనిపించింది ఇందిరాదేవికి. మాట పలుకు లేకుండా బొమ్మలా బిగుసుకుపోయింది. కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది. నిమిషాలు మౌనంగా దొర్లిపోతున్నాయి. హరిప్రసాద్ చెప్పిన మాట ఇందిరాదేవిని శిలలా మార్చింది. ఆమె మౌనం చూస్తుంటే హరిప్రసాద్కు భయం వేసింది. శూన్యంగా ఉన్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఇందు పిచ్చిదైపోదు కదా అనుకున్నాడు మనసులో. మై గాడ్, హరిప్రసాద్కు పెళ్ళయిందా? అతనికి భార్య ఉందా? ఆ ఊహనే నా గుండె భరించలేకపోతోంది. నేను ప్రేమించింది పెళ్ళైన మగాణ్ణా? అందుకేనా ఆయన ఇంతకాలం నాకు చేరువుగా రాలేకపోయింది? ఎందుకిలా జరిగింది? ఒంటరితనంతో వేసారిపోయిన నేను ఆత్మీయత కోసం అలమటించాను. ఆయన అనురాగంలో నన్ను నేను మరిచిపోయాను. ఆయన నా జీవితానికి ఆలంబన అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. చిన్నతనం నుంచి ఒంటరితనం భరించలేక నా మనసు ఏడ్చేది. భయంతో ఒక్కోసారి వణికిపోయేదాన్ని. ఆ బాధను మరిచిపోయే ప్రయత్నంలో ఈయనకు చేరువయ్యాను. ప్రేమ వలయంలో చిక్కుకుపోయి మోసపోయాను. మళ్ళీ ఏకాకినయ్యాను. ఆయన లేకుండా బ్రతికే ధైర్యం నాకు లేదు. కానీ మరో వ్యక్తితో నేను పంచుకోలేను. ఆయన ప్రేమ, నవ్వు, మాట అన్నీ నా ఒక్కదానికే స్వంతం కావాలి. నా జీవితం చివరికి ఇటువంటి వలయంలో చిక్కుకుపోయిందా? ఇందిరాదేవి గుండెల్లో ఆవేదన అనంతమై సముద్రంలా ఘోషించసాగింది. సర్వం కోల్పోయిందాల్లా కూర్చున్న ఇందిరాదేవిని చూస్తుంటే ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదతనికి. ఇందు పిలిచాడు. ఇందిరాదేవి బరువుగా కళ్ళెత్తి ఏంటన్నట్టు అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో జీవం లేదు. నిన్ను మోసం చెయ్యాలన్న ఉద్దేశం నాకు ఏ కొసానా లేదు. అందుకే నీకు దూరంగా ఉంటూ వచ్చాను. నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణమని. ఆత్మీయత కోసం అలమటిస్తూ నా కోసం ఎదురుచూసే నీ కళ్ళల్లో కాంతుల్ని నింపాలనే నేనిక్కడికొస్తున్నాను. ప్రేమానురాగాలతో నువ్వు నన్ను అల్లుకుపోవాలని ప్రయత్నించే క్షణాల్లో నేనెంత నరకయాతన అనుభవించేవాణ్ణో నీకు తెలీదు. నిజం తెలిసిన క్షణం నువ్వు ఏమవుతావో అన్న భయం, తెలియజేయకపోతే నిన్ను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను దావాగ్నిలా దహించి వేస్తోంది. ఇందిరాదేవి కింద పెదవిని మునిపంటితో నొక్కిపెట్టి ఆవేశాన్ని, కోపాన్ని నిగ్రహించుకుంటోంది. ఆమె మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఆమె కళ్ళల్లో విషాదభావం కదలాడుతోంది. అతని మాటలు ఆలకిస్తోంది. ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆగడం లేదు. హరిప్రసాద్ అంతరాంతరాల్లో మమకారం కదిలింది. మమత వెల్లువలా దూకింది. తన పట్ల ఆమె పెంచుకున్న ప్రేమకు, అనురాగానికి అతను నిలువెల్లా చలించిపోయాడు. నన్ను క్షమించిందు అన్నాడు. ఇందిరాదేవి దెబ్బతిన్న తాచులా చివ్వున తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో మోసపోయినన్న బాధ, భవిష్యత్తును గురించిన భయం దోబూచులాడుతున్నాయి. మిలమిల్లాడుతున్న నీటి బిందువులు చెక్కిళ్ల మీద దారగా జారుతున్నాయి. ఆ చూపు భరించలేని వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆమె గుండెల్లో ఎన్నెన్నో దృశ్యాలు, కళ్ళల్లో జలపాతాలు ఉరుకుతున్నాయి. ఇందు, నువ్వు బాధపడితే నేను చూడలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇందు, ఇటు చూడు. ఆ పిలుపు ఆమె మనసులోని మమతల పొరలను ఛేదించింది. ఆ పిలుపులోని మాధుర్యానికి, ఆర్తికి ఆమె అణువణువు పులకించిపోయింది. కళ్ళు దీప్తివంతమయ్యాయి. నన్ను క్షమించిందు. ఆర్తిగా, ఆరాటంగా ఆమె తలను తన గుండెలు కదుముకున్నాడు. మీరు చాలా పొరపాటు చేశారు. మీకు పెళ్ళైందన్న విషయం నాకింతకుముందే చెప్పాల్సింది. ఇప్పుడు నన్ను నేనే మరిచిపోయి మీరు అనే ప్రపంచంలో బ్రతుకుతున్న నేను ఎలా బ్రతకాలి? 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ అంది. గుండెను ఎవరో ముక్కలుగా తరుగుతున్నంత బాధ అనిపించింది హరిప్రసాద్కు. నీ మనసు బాగాలేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. రేపు ఉదయాన్నే వస్తాను, రెస్ట్ తీసుకో అంటూ లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ కూర్చుంది ఇందిరాదేవి. సాయంత్రం 5 గంటలయింది. ఇందిరాదేవి శూన్యులకు చూస్తూ ఆరుబయట లాన్లో కూర్చుంది. ఆమె మనసు ఎండాకాలంలో మండిపోయే మహారణ్యంలా ఉంది. విచిత్రమైన మలుపు తిరిగిన తన జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే ఆమె గుండెల్లో విషాదరాగాలు నిండుకున్నాయి. అతనికి పెళ్ళైందన్న విషయం గుర్తుకొస్తేనే అసూయతో, అసహ్యంతో ఒళ్లంతా జల్దరిస్తోంది. ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, విలాసవంతమైన ఈ జీవితం అన్నీ వదిలేసి
ఈ వాతావరణం నుంచి దూరంగా పారిపోదామనిపిస్తోంది. ఈ మిథ్యాభిమానాలను వదిలి స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని గడపాలనిపిస్తోంది. ఒంటరితనానికి భయపడి ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకున్నాను. ఇప్పుడు ఆయన్ని కూడా పొందలేనని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒంటరితనమే శరణ్యమైంది. ఆయన నాకు పరాయివారు. ఆయన మరో ఆడదానికి స్వంతమన్న నిజం నా గుండె భరించలేకపోతోంది. ఆయనకు పెళ్ళయిందన్న నిజం తెలిసిన క్షణం నా గుండె ఆగిపోలేదేం? నేనెలా బ్రతుకున్నాను? ఇటువంటి ఆలోచనలు ఆమె మనసును చిత్రవద చేస్తున్నాయి. హరిప్రసాద్ వచ్చి ఆమెకెదురుగా కూర్చున్నాడు. కృష్ణమూర్తి గారు రాజమండ్రి నుంచి ఇంకా రాలేదు. ఇందిరాదేవి అతని వైపు చూడలేక తలదించుకుంది. గుండె గొంతుకులో అడ్డుపడ్డట్టుగా మాట్లాడలేకపోతోంది. ఇద్దరి మధ్య మౌనం నిశ్శబ్దంగా నడిచిపోతోంది. బొరువెక్కిన హృదయాలతో ఎవరికి వారు మౌనంగా కూర్చున్నారు. ఆ నిశ్శబ్ద సమరంలో ఎంతో హృదయ సంఘర్షణ, ఎంత సున్నితమైన ఆవేదన. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇందు అన్నాడు హరిప్రసాద్. కళ్ళెత్తి చూసింది ఇందిరాదేవి. ఎందుకొచ్చారు? ఈ మాట నువ్వు అంటావని నేను ముందుగానే ఊహించాను. అతని గొంతు బరువుగా పలికింది. అన్నీ ముందుగానే ఊహించే మీరు నన్ను గురించి మాత్రం ఆలోచించలేకపోయారు. పిచ్చిందు, నీ పరిచయం అయిన దగ్గర నుంచి అనుక్షణం నేను ఆలోచించేది నిన్ను గురించే. కల్మషం లేని మునికన్యలాంటి నీ పవిత్రతకు భంగం కలిగించకూడదని నువ్వెంత రెచ్చగొట్టినా చేతకాని వాళ్ళ ఉన్నాను. ఇందు, పునరాలోచన చేసుకో. ఇందులో నేను నిన్ను మోసం చేసింది ఏముంది? నీ పరిచయం కాకముందే నాకు పెళ్ళయింది. ఆ విషయం చెప్పే అవకాశం మన మధ్య రాలేదు, చెప్పలేదు, అంతేగా. మీ చుట్టూ ఆశలు పెంచుకుంటున్నానని మీకు తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ భవిష్యత్తుని గురించి బంగారు కలలు కంటున్నానని తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను ఏమైపోవాలనుకున్నారు? తొలిసారిగా ఆడదాని గుండెల్లో ముద్రపడిపోయిన మగాడి రూపం ఎప్పటికీ చెరిగిపోదు. తొలివలపుల మాధుర్యం జీవితాంతం అంటిపెట్టుకునే ఉంటుంది. ఊహల్లో కలల్లో అల్లుకుపోయిన మన అనుబంధాన్ని తెంచుకోగలనా? బలంగా పెనవేసుకుపోయిన బంధాన్ని తెంచాలనుకున్నా తెగదు, మరింతగా బిగిసిపోతుంది. మీ రూపాన్ని చెరిపివేయాలనుకున్నా, మనసు నిండా ఆక్రమించుకున్న మీ రూపం చెరగదు. ఎటు చూసినా మీ రూపమే కనిపిస్తుంటే మిమ్మల్ని ఎలా మరిచిపోగలను? నా కళ్ళు మీకోసమే ఎదురు చూస్తుంటే మీరు నాకేమీ కారని ఎలా అనుకోను? నా అణువణువు మీకోసమే తప్పించిపోతుంటే మీరు నాకు పరాయివారన్న భయంకర నిజం ఎలా భరించను? నా జీవితంలో ఏర్పడ్డ ఈ మహాశూన్యాన్ని ఎలా పూడ్చుకోను? దుఃఖంతో ఇందిరాదేవి గొంతు పూడుకుపోయింది. ఆమె హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభిస్తోందో అతనికి అర్థమైంది. అతని కళ్ళ నుంచి 2 వెచ్చని కన్నీటి చుక్కలు రాలాయి. ఇందు, ప్రేమమూర్తివైన నీ ప్రేమను నీకుగా నువ్వు అందించినా అందుకోలేని దురదృష్టవంతుడు నేను. కొంతమంది నాలాంటి శాపగ్రస్తులుంటారు. విధి కోపానికి గురైన వాళ్లను ఎవరూ బాగు చేయలేరు. ఆ మాటలనవలసింది నేను. మీకేం? మీకు భార్య ఉంది, మీ సంసారం మీకుంది. బీచ్కి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు కాలక్షేపం కోసం కొంతమంది శనక్కాయలు, బఠానీలు కొనుక్కుంటారు. అలాగే మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత కాలక్షేపంగా ఉంటుందని నాతో స్నేహం పెంచుకున్నారు. సాయంకాలపు సమయాలను సరదాగా జాలీగా గడిపారు. కాలక్షేపం బఠానీలా నన్ను ఉపయోగించుకున్నారు. మోసం, దగ మనుషుల్లో ఉంటాయని తెలియని నా కన్నె మనసు మిమ్మల్ని అమితంగా ప్రేమించింది. మిమ్మల్నే తప్ప మరో మగాణ్ణి గురించి ఆలోచించనంటోంది. ఐఆమ్ వెరీ సారీ ఇందు. సారీ అని చెప్పడం చాలా తేలికండి. ఆ ఒక్క మాటతో నా గుండె మంట చలారుతుందా? ఆ ఒక్క మాటతో నా జీవితంలో ఏర్పడ్డ మహాశూన్యం పూడుకుపోతుందా? చెప్పండి. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నేను చేసిన తప్పైతే అందుకు నువ్వెలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. నేను కనిపించకపోతే నీ మనసులో ఏర్పడ్డ గాయం మోతుందంటే ఇంకెప్పుడు ఈ చాలికి కూడా రాను. నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. చెప్పిందు. ఎప్పటికప్పుడు నీకు దూరంగా ఉండాలని అనుకునేవాణ్ణి. కానీ నేను కనిపించగానే నీ కళ్ళల్లో మెరిసే మెరుపులు, ప్రేమతో నిండిన నీ మాటలు ఎప్పటికప్పుడు నా నిర్ణయాన్ని సడలించేవి, నీ దగ్గరకు లాక్కొచ్చేవి. ఇందు, నీ సంతోషం కంటే నేను కోరుకునేది ఇంకేం లేదు. రేపటి నుంచి నేను ఇక్కడికి రాను. అలవాటైన అనుబంధం కదా, కొత్తలో కొన్ని నెలల వరకు బాధగానే ఉంటుంది. ఆ బాధ తాత్కాలికం. ఆ తర్వాత నన్ను మర్చిపోగలుగుతావు. నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నీ భర్త, నీ పిల్లలు, నీ సంసారం నీకేర్పడిన తర్వాత నా జ్ఞాపకాలను కూడా మర్చిపోతావు. ఇందు, ఈ మాటలు పెదవులతో అంటున్నవి కావు, హృదయంతో అంటున్నవి. నేను తరచుగా కనిపిస్తుంటే నువ్వు నన్ను మరిచిపోలేవు. హరిప్రసాద్ గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది. విషాదంతో నిండిన చిరునవ్వు ఇందిరాదేవి పేదాల మీద ఒక క్షణం మెరిసి మాయమైంది. మరో 10 నిమిషాల తర్వాత హరిప్రసాద్ వెళతానని లేచాడు. ఇందిరాదేవి అతన్ని ఉండమనలేదు. అసలు ఆమె మనసు ఏ విషయాన్ని గురించి ఆలోచించే స్థితిలో లేదు.
మొద్దుబారిపోయినట్టుగా ఉంది. శూన్యంలోకి చూస్తూ అలాగే కూర్చుంది. రోజులు గడుస్తున్నాయి. భవిష్యత్తు భారంగా కనిపిస్తోంది. ఆ రోజు నుంచి హరిప్రసాద్ ఇందిరాదేవికి కనిపించలేదు. అవసరమైన పని మీదొచ్చిన కృష్ణమూర్తి గారితో మాట్లాడి వెంటనే వెళ్ళిపోతున్నాడు. అతన్ని మరిచిపోవాలని ఎంతగా ప్రయత్నిస్తోందో, మానసికంగా అతనికి అంతగా దగ్గరవుతున్నప్పుడు ఆ ప్రేమను ఏ శక్తి బంధించలేదు. ప్రేమ కూడా ఒక రకమైన పిచ్చి లాంటిది. ఆ పిచ్చిలో పడిన వాళ్ళు సాలెగ్గుటిలో చిక్కుకున్న ఈగల్లా అందులోనే పడి కొట్టుకుంటారు తప్ప ఆ వలయంలో నుంచి బయటపడలేరు. ఒకసారి ప్రేమ అనే బీజం మనసులో అంకురించిన తర్వాత అది పెరిగి పెరిగి మహావృక్షం అవుతుంది. మనసులో దానికి తప్ప మరో దానికి చోటు లేకుండా చేస్తుంది. అంత శక్తివంతమైంది ప్రేమ. ఆకర్షణ, అనురాగం, అభిమానం, ప్రేమ ఈ రకమైన అనుభూతులన్నీ మనసులో ముప్పిరుగొన్నప్పుడు ఆ వ్యక్తి కోసం ఏ విలువలనైనా తృణప్రాయంగా వదులుకోగలరు. ఆ వ్యక్తి తప్ప ప్రపంచంలో ఇంకేది విలువైందిగా కనిపించదు వాళ్లకు. హరిప్రసాద్ను మరిచిపోవడం తనకు సాధ్యం కాదని తెలుసుకుంది ఇందిరాదేవి. అతన్ని చూడాలని ఆమె మనసు, తనువు దహించుకుపోతున్నాయి. అతన్ని చూడకుండా బ్రతకలేనేమో అనిపిస్తోంది. అందమైన ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు చోటు చేసుకున్నాయి. గులాబీ రేఖల కన్నా మృదువుగా ఉండే ఆమె చెక్కిళ్ళు కాంతిని కోల్పోయాయి. కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే తన బాధ్యత తీరుతుందని కృష్ణమూర్తి గారు కూతురు కోసం సంబంధాలు చూస్తున్నారు. ఏ ఒక్కటి ఆయనకు నచ్చడం లేదు. అత్తగారింటికి పంపాలంటే ఆయనకు ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంది. అందుకే ఇల్లరికాను కొప్పుకునే సంబంధాలు చూస్తున్నారు. తనకు కాబోయే అల్లుడికి ఆస్తి లేకపోయినా అందం, చదువు, హుందాతనం ఉండాలి. పెళ్ళైన తర్వాత తనింట్లోనే ఉండాలి. అది ఆయన కోరిక. అటువంటి సంబంధం చూశారు కూతురుకు. ఇందు, నిన్ను చూసుకోవడానికి గురువారం నాడు చంద్రశేఖరం గారు కుటుంబంతో వస్తానని కబురు చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఇందిరాదేవితో అన్నారు కృష్ణమూర్తి గారు. వాళ్ళు ఎందుకొస్తామని కబురు చేశారో ఇందిరాదేవికి తెలుసు. అందుకే ఎందుకు, ఏంటి అని అడగలేదు. వాళ్ళది గౌరవనీయమైన కుటుంబం. అబ్బాయి ఇంజనీరు, చూడ్డానికి అందంగా ఉంటాడు. ఒక్క ఆస్తి విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ మనకు తీసిపోరు. అబ్బాయిది కూడా ఈ ఊరే కాబట్టి ఇక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇక ఇల్లరికం అన్న సమస్య లేదు. పెళ్లిచూపుల తతంగం పూర్తయితే మీరు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. నా పెళ్లికి ఇప్పుడేం తొందర? నీకు తొందర లేకపోయినా నాకుందమ్మా. తల్లి లేకపోయినా చిన్నతనం నుంచి నిన్ను కళ్ళలో పెట్టుకుని తల్లి, తండ్రి నేనే పెంచాను. ఖరీదైన జబ్బులన్నీ నా శరీరంలో చోటు చేసుకున్నాయి. ఏ క్షణంలో రాలిపోతానో తెలీదు. నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే నాకున్న ఒక్క బాధ్యత తీరిపోతుంది. అవుననుకోండి, అయినా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అలా అనకమ్మా. సంధ్య వెలుగులో వాసనలు వెదజల్లే మల్లెపువ్వు తొలిపొద్దు వెలుగు కల్లా వాడిపోతుంది. ఆడపిల్ల కూడా అంతే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందంగా ఉంటుంది. ఇందు, ఇది అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం. నీ మనసులో ఎవరైనా ఉంటే తప్ప వదులుకోవాల్సిన సంబంధం కాదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. నీ సంతోషమే మాకు ముఖ్యం. వాళ్ళ నాన్నగారి మాటలు వింటున్న ఇందిరాదేవికి ఆనందంతో కళ్ళు చెమగిల్లాయి. తమ పిల్లల స్వేచ్ఛకు అడుగడుగున సంకెళ్ళు వేసేవాళ్లే తప్ప జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో నిజమైన స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? నాన్నగారికి ఏమని చెప్పను? పెళ్ళైన మగాణ్ణి ప్రేమించానని చెప్పనా? అతనికి రెండో భారీగా నన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పనా? ఏమని చెప్పను? ఆమె మనసు మూగగా ఆక్రోశిస్తోంది. తొందరేం లేదమ్మా. బాగా ఆలోచించుకునే చెప్పు. ఈ విషయంలో మీ మనసు బాధపడితే నన్ను క్షమించండి. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. దుఃఖం ఉప్పెన్లా పొంగుకొస్తుంటే నిండు కంచంలో చేయి కడిగేసుకుని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి ప్రవర్తన కృష్ణమూర్తి గారికి ఏం అర్థం కాలేదు. ఆయనకంతా అయోమయంగా ఉంది. ఇందిరాదేవి అంతకు ముందెప్పుడూ అలా ప్రవర్తించలేదు. అప్పటికి ఇందిరాదేవి హరిప్రసాద్ను చూడక నెల రోజులైంది. ఒక నెల క్రితం ఆమెను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మానసికమైన వేదన ఆమె శరీరంలో అంత మార్పు తెచ్చింది. ఇక నిలవలేకపోయింది. ఆమె మనసులో వలపు తరంగాలు పొంగుతున్నాయి. గుండె నిండా మధుర పరిమళాలు గుప్పుమంటున్నాయి. అతన్ని చూడాలని ఆమె తప్పించిపోతోంది. ఆఫీసుకు ఫోన్ చేసి ఆఫీస్ అయిపోగానే రమ్మని చెప్పింది హరిప్రసాద్కు. 5:30కొస్తానని చెప్పాడతను. ఇందిరాదేవి మనసు సంతోషంతో పాలవిల్లయింది. అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. సంతోషంగా ఉన్నప్పుడు కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో విరహంతో వేగుతున్నప్పుడు అంత భారంగా గడుస్తుంది. ఆమె కళ్ళు ఏ చిన్న చప్పుడైనా అతనొస్తున్నాడేమో అని ఆతృతగా గేటువైపు చూస్తున్నాయి. ధవళకాంతులీనుతున్న చీరలో శారదా జ్యోత్స్నలా వెలిగిపోతోంది ఇందిరాదేవి.
కుర్చీలో వెనక్కు వాలి కళ్ళల్లో తేలిపోతోంది. అప్పుడే అక్కడికొచ్చిన హరిప్రసాద్, ఇందు అన్నాడు తమకంగా, ఆరాధనగా ఆమె వైపు చూస్తూ. బరువుగా కళ్ళెత్తి చూసింది. ఎదురుగా ఉంది హరిప్రసాదా కాదా అన్న మీమాంసలో పడిపోయింది ఒక్క నిమిషం. గెడ్డం మాసుంది. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టల్లో హుందాగా ఉండే అతను జ్వరం వచ్చి కోలుకుంటున్న వాళ్ళ అయ్యాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు తడయ్యాయి. చాలా రోజుల విరహవేదన అనుభవించిన తర్వాత ఇష్టమైన ప్రియమైన భార్యను చూస్తున్న భర్తలా ఆమె వైపు చూశాడు. ఆర్తిగా ఇందు అని పిలిచాడు. ఆమె ముఖంలోకి ఆర్తిగా అనురాగంగా చూశాడు. ఒకరినొకరు తమకంగా చూసుకుంటున్నారు. ఆ చూపుల్లో ఆరాటం, ఆవేశం, ఆవేదన, ఉద్రేకం, ఉద్వేగం అన్నీ పోటీ పడుతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి చూపుల ద్వారా అందుతున్న అనురాగ స్రవంతిలో నిలువెల్లా తడిసి పులకించిపోతున్నారు. ఇందు అతని స్వరంలో అనురాగామృతపు వెల్లువ. కూర్చోండి అంది. ఆమె ముఖం అతి దీనంగా ఉంది. కళ్ళల్లో అంతులేని నిస్సహాయత, సర్వస్వం పోగొట్టుకున్నదానిలా ఉంది. ఆమెనలా చూస్తుంటే హరిప్రసాద్కు ఎవరో కడుపులో చేయి పెట్టి కెలికినట్టయింది. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. అతన్ని చూడగానే అనిర్వచనీయమైన ఆనందంతో మనసు పొంగిపోయింది. తడబాటుతో మాట్లాడలేకపోయింది. ఫోన్ చేశావెందుకు? కారణం లేకుండా ఫోన్ చేయకూడదా? మానుతున్న గాయాన్ని కెలికినట్టవుతుంది నా రాక. ఈ గాయం ఎప్పటికీ మానేది కాదు. బాధగా చూశాడు ఆమె వైపు హరిప్రసాద్. ఇందు, గతాన్ని మరిచిపోవాలి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆ రెండు నా జీవితంలో జరిగే పని కాదు అంది. అతనికి పెళ్ళయింది. అతను రోజూ భార్యతో కాపురం చేస్తున్నాడు అన్న విషయం అతన్ని చూడగానే గుర్తొచ్చి మనసంతా చేదు తిన్నట్టయింది. ఏవేవో కళ్ల ముందు కదలాడుతూ గుండెను దహించి వేస్తున్నాయి. ఆలోచనలతో ఆమె తల బరువెక్కింది. గుండెల్లో సన్నని మంట. ఎన్ని రమ్య స్వప్నాలు నిర్మించుకున్నాను, కానీ ఆయన్ని మరొకరితో పంచుకోవాలి. ఇంతకు మించిన శిక్ష ఆడదానికి ఏం కావాలి? నాకు కావలసింది, నేను కోరుకునేది ఆయన ప్రేమలో కొంత భాగం కాదు. ఆయన పరిపూర్ణమైన హృదయార్పణ కావాలి. ఆయన చిరు మందహాసాల్లో నా జీవితం నందనమై శోభించాలి. ఆయనతో నా బ్రతుకు ఒక అపురూపమైన వరం కావాలి. కానీ నేను కోరుకుంటున్నవి నాకెప్పుడూ దక్కవు. నేనంత అదృష్టవంతురాల్ని కాదు. వెళ్ళమంటావా? శివున రోషంగా తలెత్తి చూసింది ఇందిరాదేవి. అసూయతో ఆమె గుండెల్లో భగ్గున మంటలు లేచాయి. మీ శ్రీమతి గారు మీకోసం ఎదురు చూస్తుంటుందా? ఆమె మాటల్లో సున్నితమైన వ్యంగ్యం అతని మనసును మెలిపెట్టింది. 10 నిమిషాల సమయాన్ని నా కోసం ఖర్చు చేయడానికి మీకెంత బాధగా ఉందా? ఇందు, శ్రీమతి ఎదురు చూస్తుందని కాదు నేను వెళతాననేది. నేనున్నంతసేపు నీ గుండెమంట చల్లారదు. అంతకుముందు నువ్వు వెళ్ళమనేదాకా వెళ్ళేవాణ్ణా? నువ్వెంత కోపంగా మాట్లాడినా ఆ కోపం తాటాకు మాట్లాంటిదని నాకు తెలుసు. ఆ మంటని ఆర్పడానికి నా చిరునవ్వు చాలు. నేను నీకెదురుగా కూర్చుని నిన్ను మరింత బాధ పెట్టడం తప్ప నేను చేయగలిగింది ఏముంది? మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను. నాకు మీరు కావాలి. ఇందు, ఇప్పుడు ఎప్పుడు నేను నీవాణ్ణే. అబద్ధం కాదు, నిజం. మీకు భార్య ఉంది. సమాజంలో ఆవిడ నేను భార్యాభర్తలం అంతే. అంటే? కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూస్తూ అంది. కొన్ని విషయాలు కళ్ళతో చూస్తే తప్ప మాటలతో చెప్పిన అర్థం కావు. ఏంటి మీరు చెప్పేది? మీకు పెళ్ళయింది అబద్ధమా? మీరు ఆమెతో కాపురం చేస్తోంది అబద్ధమా? ఏదీ అబద్ధం కాదు. చెప్పేదేంటో సూటిగా నాకు అర్థమయ్యేలా చెప్పండి. నా భార్య పేరు ధనలక్ష్మి. ఆమె నా నుంచి కోరుకునేది నా ప్రేమను కాదు, నా సంపాదనను. ఆమె నుంచి శారీరకంగానూ మానసికంగానూ కూడా పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా నేను తృప్తిని పొందలేదు. మనిషి ఎంత అందంగా ఉంటుందో మనసు అంత వికృతంగా ఉంటుంది. నీకు తెలియని ఒక నిజం చెప్పనా? నాకసలు ఇంటికి వెళ్ళాలన్నా ఆమెతో మాట్లాడాలన్నా భయం. నిద్రపోయినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. నన్ను సాధించడమే తన లక్ష్యం అన్నట్టుంటుంది. ఎంతసేపు చీరలు నగలు తప్ప నన్ను గురించి ఎప్పుడూ ఆలోచించదు. ఇందు, ఆమె నుంచి నేను పొందేది సుఖం కాదు, మరణయాతన. మా నాన్నగారు డబ్బు కాసుపడి ఆ రాక్షసిని కోడలుగా చేసుకున్నారు. అంతకుముందు శరీరానికి బాగా ఆకలైతే ఎప్పుడో ఒకసారి ఆమెను దగ్గరకు తీసుకునేవాణ్ణి. ఇప్పుడు చలికాలం కదా, ఆవిడకు ఉబ్బసం రోగం ఉంది. చలికాలమంతా ఆ జబ్బుతో బాధపడుతుంది. ఆవిడ చాయలకు కూడా వెళ్ళక 4 నెలలవుతోంది. ఇప్పుడు చెప్పిందు, నాకు భార్య, సంసారం ఉంది. ఆ రెండు నాకు సంతోషాన్ని కలిగించేవి కావు. అసలు ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని, మనసుకింత హాయినిస్తుందని నీతో పరిచయం కాకపోతే అసలు ప్రేమంటే ఏంటో తెలియకుండానే నా జీవితం గడిచిపోయేది.
నా భార్యతో ఆ నరకం భరించలేక ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది ఇందు, బాధగా అన్నాడు హరిప్రసాద్. నమ్మలేనట్టుగా అతని వైపు చూసింది ఇందిరాదేవి. నువ్వు నాతో వస్తానంటే ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదాం. నాకు దూరంగా ఉండలేవు నువ్వు. ఆ రాక్షసిని భరించలేను. నువ్వు పరాయిదానివైతే బ్రతకలేను. ఇందు, మన సమస్యకు పరిష్కారం ఒకటే. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇందిరాదేవి భయంగా అతని ముఖంలోకి చూసింది. ఆమెకు అన్యాయం చేసినట్టు కాదా? మీ భార్యకు ద్రోహం చేసి ఆమె సొత్తైన మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే ఆమె జీవితం ఏమవుతుంది? ఒకరిని గురించెందుకు? నిన్ను గురించి ఆలోచించుకో. చెప్పానుగా, నా భార్యకు కావలసింది నేను కాదు, నా సంపాదన. నాకున్న ఆస్తిపాస్తులన్నీ ఆమెకే వదిలేస్తాను. నేను నీతో వెళ్ళిపోయినా పేడా విరగడైపోయిందనుకుంటుంది గాని దిగులుతో మంచం ఎక్కదు. ఆస్తి దక్కింది అంతే చాలనుకుంటుంది. పాపం, అన్యాయం అనుకుంటూ మన జీవితాలను పాడు చేసుకునే కంటే పాపపుణ్యాలను భగవంతుడికి వదిలేసి మన దారిన మనం వెళ్ళిపోవడమే మంచిదిందు. పాపం అనుకుంటే మనం ఇలా కలుసుకోవడం కూడా పాపమే అవుతుంది. నాన్నగారు, అర్ధోక్తిగా ఆగిపోయింది. ఎవరూ ఏమీ కాదు, అందరూ బాగానే ఉంటారు. మొదట కోపంతో రుసరుసలాడినా కొద్ది రోజులు పోయిన తర్వాత అంతా మామూలవుతారు. మీ నాన్నగారు ఎంతకాలమని నీకు పెళ్లి చేయకుండా ఉంటారు? నన్ను మరిచిపోగలవా? ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోగలవా? చెప్పిందు. మీకు తెలీదా అన్నట్లుగా అతని కళ్ళలోకి చూసింది. రాత్రి చాలా పొద్దుపోయే వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.